నిజామాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనలపైన హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ప్రధానంగా సిసిఎస్ కానిస్టేబుల్ హత్య, తర్వాత రియాజ్ పరారీ, ఆసిఫ్కు గాయాలు, రియాజ్ను పట్టుకున్న పోలీసులు, ఆసుపత్రిలో చికిత్స, దాని తర్వాత పోలీసులు ఆత్మరక్షణలో రియాజ్కు ఎన్కౌంటర్లకు సంబంధించి మీడియా కథనాల్లో వచ్చిన వార్తలను సందర్భంగా సుమోటోగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు నమోదు చేసింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి నవంబర్ 24 లోపు నాడు హాజరు కావాలని చెప్పి పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. వారికి నోటీస్ కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన పైన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తే కాకుండా పక్క జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారి, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న డిఎస్పీగా ఉన్న పోలీస్ అధికారి శ్రీనివాసరావును ఎంక్వైరీ అధికారిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వము. ఆ ఎంక్వైరీలో భాగంగా డిఎస్పీ బృందం పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనలపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని ఆదేశించింది. దానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో జరిగిన అంశాన్ని పూర్తిగా పూసగుచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి అందజేయాల్సిందిగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆ హాస్పిటల్లో 4 అంతస్తులు 407 రూములో జరిగిన ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాకు డిఎస్పీ బృందం రానుంది. ఆ డిఎస్పీ బృందంలో ప్రధానంగా వాళ్ళ ముందుకొచ్చే అంశాలు ప్రధానంగా సిసిఎస్ కానిస్టేబుల్ హత్య చేసిన రియాజ్పై 47కు పైగా కేసులు ఉండడం, ప్రధానంగా 5 సార్లు జైలుకు వెళ్ళి రావడం, 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏమేమి కేసులు ఉన్నాయి, ఆయనను ఎందుకు అంతా 47 కేసులు నమోదయ్యే వరకు ఆయనను ఎందుకు పట్టుకోలేకపోయింది పోలీసు వ్యవస్థ, అదో అంశాన్ని చూసుకుంటారు. మరి ఆ పోలీస్ కానిస్టేబుల్ రియాజ్ను పట్టుకునే క్రమంలో ఎంతమంది పోలీస్ సిబ్బంది వెళ్ళారు, ఆ పోలీస్ సిబ్బంది పైన ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఆ రియాజ్ను పట్టుకున్న క్రమంలో రియాజ్కు సంబంధించిన ఆయనను తనిఖీలు చేశారా, ఆయన పైన ఆయుధాలు ఉన్నాయా లేవా అనే కోణంలో పోలీసులు ఎందుకు చూడలేదు, ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్తో పాటు ప్రైవేట్ వ్యక్తి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆయనతో పాటు ఎంతమంది పోలీసు అధికారులు వెళ్లారనే కోణంలో పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎల్లారెడ్డి డిఎస్పీ ఏదైతే ఎన్కౌంటర్కి సంబంధించిన ఎంక్వైరీ అధికారిగా నియమించబడ్డ శ్రీనివాసరావు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సి ఉంది. దాంతోపాటు ఆ రియాజ్ను పట్టుకునే క్రమంలో ఏదైతే పోలీసులు రివార్డు ప్రకటించిన నేపథ్యంలో రియాజ్ను పట్టుకోవాలన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఆ రివాజ్ ప్రకటించిన నేపథ్యంలో ఆసిఫ్ అనే వ్యక్తికి రియాజ్ను పట్టుకునే క్రమంలో దెబ్బలు తగిలిన గాయపడ్డాడు. ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్న పరిస్థితి నెలకొంది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సింది. అయితే ఈ 2 ఘటనలతో పాటు పూర్తిగా రియాజ్ను పట్టుకున్న క్రమంలో ఆయనకు ఏమేమి గాయాలయ్యాయి, ఎక్కడెక్కడ పెద్దగా గాయాలయ్యాయి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎల్లారెడ్డి డిఎస్పీగా కొనసాగుతున్న శ్రీనివాసరావు ఎంక్వైరీ చేయాల్సింది. రియాజ్ను పట్టుకున్న తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఆ చికిత్స పొందుతున్న క్రమంలో ఏమి చేశాడనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఆ ఎంక్వైరీలో భాగంగా పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా రియాజ్ను ఎన్కౌంటర్ చేయాల్సిందని చెప్తున్నారు. ఆ ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకంటే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తర్వాత రియాజ్ పరారీ కావడం, ఆసిఫ్కు గాయాలు కాయడం, రియాజ్ను పట్టుకోవడం, ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్న క్రమంలో గజ దొంగ రియాజ్కు అసలు ఏమైంది, ఆ క్రమంలో అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆయన ఏ పోలీస్ కానిస్టేబుల్ పైన తిరగబడ్డాడు. అయితే సాధారణంగా పోలీసులు చెప్తున్న వర్షన్ అయితే ఆ రియాజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ముందుగా బాత్రూమ్కి వెళ్ళాలని కోరాడు. బాత్రూమ్కి వెళ్ళాలని కోరినప్పుడు అతన్ని బాత్రూమ్కి పంపించి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎలాగైనా తప్పించుకోవాలనే నేపథ్యంలో రేయర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకీ లాక్కొని నా స్టిగ్గర్ నొక్కబోయాడు. స్టిగ్గర్ నొక్కబోతున్న క్రమంలో ఎట్టకేలకు అక్కడే ఉన్న ఆర్ఐ పూర్తి స్థాయిలో అతన్ని ఎన్కౌంటర్ చేశాడనే చెప్తున్నారు పోలీసులు. ఈ వర్షన్ అంతా కూడా రాష్ట్ర డీజీపీ శివధరన్ పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిందిగా ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ గారు ఎంక్వైరీ అధికారిగా నియమించారు. ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేసి నవంబర్ 24వ తేదీలోప సమర్పించాలి. దానికి సంబంధించి ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషన్కు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దానికి అంతటి కూడా
ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కు సుమోటోగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో దానికి నివేదిక ఇవ్వాల్సింది, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి, ఎవరి తప్పు ఎవరి కోణంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యతలు కూడా నిజామాబాద్ జిల్లాకు త్వరలో రానున్నారు. ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసరావు పూర్తిగా 407 రూమ్ గదిలో ఏమేమి జరిగిందనే కోణంలో ఎంక్వైరీ జరగాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.